అయ్యా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఏడున్నరయ్యా గజ్వేల్ ప్రజలు తమరి కోసము కండ్లు కాయలు కాసేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుర్రు. ఇంతకసలు ఈ భూమి మీద ఉన్నారా, ఉంటే కంటికి కనబడకుండా ఎందుకు ఉంటున్నారు అని ఆయన అభిమానులు శానంటే శాన ఆరాట పడుతుర్రట. ఏడున్నాడో సారు. సిద్దిపేట జిల్లా జాలిగామలుండే శ్రీకాంతారావు అనే కాంగ్రెస్ పార్టీ లీడరు ఫిర్యాదు ఇట్లా చేసిండు. గజ్వేల్ ప్రజల గతి మారుస్తాడని ప్రజలు 3 మాటల ఎమ్మెల్యేగా గెలిపించిర్రు. ఇడికెళ్ళి గెలిచినాక 2 మాటల ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. 3వ పారి కూడా ఎమ్మెల్యే అయ్యి ఇప్పటికి 10 నెలలు గడవబట్టే ఇంతవరకు కూడా కండ్ల పడతలేడు. ఆయన ఏడున్నాడని చూడని జాగలేదు, దేవులాడని తావులేదు, ఎంత ఎంకులాడినా సారు జాడా పత్తా లేదు. అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు ఏడున్నారయ్యా, మీకోసం ప్రజలు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుండ్రు. మీ రాక కోసం లచ్చల కళ్ళు దేవులాడుతున్నాయి. మల్లన్న సాగర్లా కొండపోషమ్మ రిజర్వాయర్ల ఇండ్లు మునిగినోళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటిరి. ఎప్పుడు ఇస్తారు సారు? గజ్వేల్కి రాకున్నా గానీ అసెంబ్లీకి పోయి కాంగ్రెస్ సర్కార్ నన్న కడిగి పారేస్తారు అనుకుంటే శాసనసభలో కూడా మీ సప్పుడు లేదని గోస మొత్తం రాసి కేసీఆర్ సారు ఏడున్నాడో దేవులాడమన్నాడు. మరి గెలిపించిన ప్రజల గోసలు తీర్చకుండా మాజీ ముఖ్యమంత్రి సారు ఏడున్నట్టు ఓ కేసీఆర్ సారు 10 ఏళ్ల ఏలుబడిలా అట్లా ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటిరి. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా జనం గోసలు తీర్చకుండా గుడిగుర్రాల పండ్లు దోమతో రాయి ఎట్లా అంటురు అన్నట్టు శ్రీకాంతారావు గారు, మీరు కేసీఆర్ సారు ఏడుండని ఫిర్యాదు మంచిగానే అయ్యిండ్రు. మరి తతిమ నియోజకవర్గాల్లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలా ముచ్చటేంది? తెల్లారి లేచి ప్రజల నడమలనే తిరుగుతుండ్రా? వాళ్ళు కూడా గండ్లబడకుంటే వాళ్ళ మీద కూడా ఫిర్యాదులు చేయమని తెలంగాణలో ఉన్న తతిమ నియోజకవర్గాల్లో మీ కాంగ్రెస్ బుడ్డ లీడర్లకు చెప్పకపోయినరు? ఎవరైనా ప్రజల ఓట్లతోనే గెలిచిన ఎమ్మెల్యేలే కదా అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.